హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము ఒక మంచి కర్రీ రెసిపీ తెలుసుకుందామండి. టమాటా కూరలో మెంతాకు వేసి ఎలా కర్రీ చేసుకోవాలో ఆ రెసిపీ చూపిస్తాను. రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ముందుగా ఒక బాండిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 1/2 కేజీ దాకా టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. మెంతాకు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక కాడలు తీసేసి ఓన్లీ ఆకుల వరకు మనము తీసుకొని శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో పోపు దినుసులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. నేను ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు వేసానండి. టమాటోకి కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ అయితే టేస్ట్ బాగుంటుందని. సో ఈ దినుసులన్నీ కూడా దోరగా వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత త్వరగా వేగిపోవాలని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మనం ఒకసారి కలుపుకున్నాక సిమ్లో పెట్టుకొని 1 నిమిషం ఉన్న తర్వాత మళ్ళీ మూత తీసేసి చూసుకోవాలి. మనం స్టీల్ గిన్నెల్లో అయితే మీరు వండేటట్టయితే త్వరగా మాడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మనకి ఉల్లిపాయలు ఇంకొంచెం గోల్డెన్ కలర్ వస్తే టమాటా కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని నేను మరికొంతసేపు ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసి సిమ్లో ఫ్రై చేశాను. చూసారు కదా, ఇలాగ మనకి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే ఏంటంటే కూరకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు దొరగా వేగిపోయాయి కాబట్టి కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కల్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్ నుంచి కొంచెం హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి. కర్రీ ఎప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో చేయడం వల్ల టేస్ట్ రాదండి. మనం సిమ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు, అంటే కొత్తగా ముక్కలు వేసినప్పుడు కొంచెం మంట ఫ్లేమ్ అనేది పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను కళ్ళుప్పు ఉపయోగించాను, నార్మల్ సాల్ట్ కాదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ నిండుగా కారం వేసాను. అది ఇగురు కారం అంటారండి. వెల్లుల్లిపాయ వేసి దంచి ఉంటుంది ఆ కారము. కొంచెం మసాలా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను అది వేసాను. మీకు మసాలా ఫ్లేవర్ కావాలంటే మనం ఉల్లిపాయలు వేసేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలిపి మంటని సిమ్లో పెట్టుకుని మూత పెట్టండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి మనం ఇందాక తరిగి ఉంచుకున్నటువంటి మెంతాకుని దీంట్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన మెంతాకు మన మార్కెట్లో దానికి ఎందుకు డిఫరెంట్గా ఉందంటే, ఇది ఇంట్లో నేను చిన్న చిన్న మొక్కలు మైక్రోగ్రీన్స్గా పెంచుకున్నటువంటిది కాబట్టి కొంచెం పొడవుగా కాడలు ఉండే వరకు ఉంచి కట్ చేశానండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్దీగా కూడా ఉంటుంది కదా. మనం ముందే ఆకు వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉడకడం వల్ల దాంట్లో పోషకాలు అనేవి పోతాయి. కాబట్టి నేను టమాటా మగ్గిన తర్వాత మాత్రమే ఆకును అనేది వేశాను. ఇప్పుడు సరిపడినన్ని ఒక 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని మనం ఒక్కసారి అలా కలిపేసేసి 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీరు మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలో మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసి కలుపుకుంటూ మీరు కనుక చూసుకుంటూ ఉంటే చక్కగా కూర అనేది దగ్గరకు వచ్చేసి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. రోటీస్కి అయితే కొంచెం మనం నీరుండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అన్నంకి అయితే కొద్దిగా ఎగిరే వరకు ఉంచుకోండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చివరిలో నేను ధనియాల పొడి కూడా వేశాను, దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఎమ్మీగా కర్రీ రెడీ అయిపోయింది కదండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.